అత్యంత కృపగలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని జనాంగమా, దేవాతి దేవుడు ఈ భూమి మీద ఉన్న మనందరికీ ఇహలోక పరలోక ఆశీర్వాదాలు ఎన్నో అనుగ్రహించాడు. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 9 వచనాలు మీరు అవుట్లైన్ చదువుకుంటూ వెళ్తే, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును అనే మాట. ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు. ఆయన నమ్మిన బిడ్డలను ఇహలోక పరలోక ఆశీర్వాదాలతో నింపే దేవుడు. మన మందిరానికి వెళ్తున్నప్పుడు మన మనస్సును, మన హృదయాన్ని సిద్ధపరచుకుని వెళ్ళాలి. ప్రభు మనకు అనుగ్రహించిన వాటిని బట్టి స్తుతించాలి. మరి ఇంతకీ ఆయన మనకేం అనుగ్రహించాడు అంటే, మొట్టమొదటిగా ఆయన కుమారుని మనకు అనుగ్రహించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం కానీ, లేకపోతే ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇప్పుడు చదవబడిన భాగం 1:3గా చూస్తే, ఆయన కుమారుణ్ణి మనకు మన తరపున మనకు ప్రత్యామ్నాయంగా మన సిలువలో వేలాడి మరణించి తిరిగి లేచి పునరుత్థానుడుగా మన మధ్య నిలబెట్టాడు. చెప్పండి, ఇప్పుడు పరలోక, ఇహలోక, భూలోక ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించాడు. 2, పరమ తండ్రి తన కుమారుని మనకు అనుగ్రహించాడు. ఎఫెసీ 1:7 ప్రకారం, ప్రకటన 1:6 ప్రకారం మనకు విమోచన అనుగ్రహించాడు. మనకున్న బాధలు, మనకున్న కష్టాలు, శోధనలు, వేదనలు, అనారోగ్య పరిస్థితులు, చెరలాంటి జీవితాలు, వీటన్నిటిలో నుంచి మనకి విమోచన అనుగ్రహించాడు. యోహాను సువార్త 14:27 ప్రకారం ఆయన శాంతిని మనకు అనుగ్రహించాడు. నా శాంతిని మీకు ఇస్తున్నాను, మనుషులు ఇచ్చినట్టుగా కాదు, మీకు సమాధానం అనుగ్రహిస్తున్నాను, నెమ్మది ఇస్తున్నాను అంటున్నాడు. ఈ రోజున అనేక మంది కుటుంబాలు వారికున్న రోగాన్ని బట్టి, వారికున్న పాపాన్ని బట్టి, వారికున్న పరిస్థితులను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి అనేక రకాల ఇబ్బందులు పాలైపోతూ శాంతి లేకుండా, సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా బ్రతికేస్తున్నారు. కానీ నా ప్రభు అంటున్నాడు కదా, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అంటున్నాడు. అదే యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం, 16వ అధ్యాయం 7వ చూస్తే గనక ఆయన మనకు ఆదరణకర్తను అనుగ్రహించినట్టుగా మనకు కనబడుతుంది. అందుకే మనలో ఏదైనా భయంకరమైన సంగతి, ఎవరైనా చనిపోయినా, ఎవరైనా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా ఆదరించే దేవుడు ఆదరణకర్తగా మనకున్నాడు. ఆయనే మనల్ని ధైర్యపరుస్తున్నాడు, ఆయనే మనల్ని ఆదరిస్తున్నాడు. బిడ్డ ఆలోచించండి. మొదటగా ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు. ఆయన కుమారుని మనకు అనుగ్రహించాడు, విమోచన అనుగ్రహించాడు, తన శాంతిని మనకు అనుగ్రహించాడు, ఆదరణకర్తను మనకు అనుగ్రహించాడు. బిడ్డలారా, ఇక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మీరు మొత్తం చదివితే ఆత్మ వరములతో మనల్ని అభిషేకించాడు. ఒకడు పరిచర్య చేసేవారం అయితే, ఒకరు వాక్యం చెప్పేవారు, ఒకరు స్వస్థత చేసేవారు, ప్రార్థించే అనుభవం, ఇలా ఎన్నో రకాల మరి అనుగ్రహించిన ప్రభు అక్కడే. ఆయన ఈరోజు కూడా ఇవన్నీ నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకా నువ్వు లోకంలో తిరుగుతున్నావేమో, పాపములో తిరుగుతున్నావేమో, దేవుని ఆత్మ నీతో మాట్లాడుతున్నాడు. నేను మీకు ఇవన్నీ అనుగ్రహిస్తాను. ఏమనుగ్రహిస్తాడండి? భూమి మీద ప్రతి ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహించే దేవుడు, తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని మనకు అనుగ్రహించిన దేవుడు, విమోచన, శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని, ఆదరణను అనుగ్రహించి ఆత్మవరములతో నింపిన దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా ఈ అనుభవాలు గుండా నేను తీసుకువెళ్ళి ఆశీర్వదించాలని ఆశపడుతున్నాను. ఇంకెందుకు ఆలస్యం? ప్రభు దగ్గరకు వచ్చి నీవు ప్రభు సన్నిధిలో పెరుగుతూ, దేవుని కొరకు నిలబడుతూ, ఒకవేళ నీకు ఆదరణ అవసరమైందా, కుటుంబస్తులు ఎవరైనా చనిపోయి ఉన్నారా,
నా దేవుని కుటుంబానికి ఆదరణకర్తగా ఉండబోతున్నాడు. బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, నెమ్మది లేకుండావా తన శాంతి నీకు ఇవ్వబోతున్నాడు. మరి నీకేది అవసరమో అది ఇవ్వడానికి నా యేసయ్య ఇష్టపడి ఉన్నాడు. కాబట్టి అడగడమే తరువాయి. దేవుని దగ్గర అడిగి వీటన్నిటిని పొందుకోగలిగిన కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరమ తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. అడగక ముందే మా అక్కర్లన్నీ తెలిసిన దేవుడు, అడగక ముందే మా అవసరాలు తీర్చే దేవుడు, మమ్మల్ని విమోచించిన దేవుడు, మమ్మల్ని రక్షించిన దేవుడు, మమ్మల్ని కాపాడిన దేవుడు, కనికరించిన దేవుడు. మేము మంచివారం కాకపోయినను నీ మాట వినకుండా తిరుగుతున్నాను అయ్యా, నా దగ్గరకు వచ్చి నన్ను బ్రతికింపచేసి మా బ్రతుకుల్లో మీ జీవాన్ని అనుగ్రహించి మీ కార్యాలు నెరవేరుస్తున్నందుకే నీకు స్తోత్రాలయ్యా. ఎంతమంది వాక్యాన్ని విన్నారో ప్రతి బిడ్డని మీరు దర్శించండి. ఇవన్నీ మాకు అనుగ్రహించాం. ఈ నెమ్మది, సమాధానం, సంతోషం కూడా మాకు అనుగ్రహిస్తాను. విశ్వాసంతో ముందుకు కొనసాగుతూ దీవెనలు పొందుకునే కృప ప్రతి బిడ్డకు అనుగ్రహించుమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రార్థన అవసరం కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమెన్.